ఇంధనాలను మండించడం వల్ల అంతా మంచే జరుగుతుందనుకోవడం మన పొరపాటు. ఎందుకంటే ఇంధనాలను మండించడం వల్ల మన పర్యావరణానికి చాలా హాని కలుగుతుంది. ఇప్పుడు మనం మొదట మన పర్యావరణానికి హాని కలిగించే కర్బన ఆధారిత ఇంధనాల గురించి మాట్లాడుకుందాం. అవే కార్బన్ బేస్డ్ ఫ్యూయల్స్. కర్బన ఇంధనాలు అనగానే మనకు కలప, బొగ్గు, అలాగే పెట్రోలియం ఉత్పత్తులైన పెట్రోల్, కెరోసిన్, డీజిల్ గుర్తుకు రావాలి. ఈ ఇంధనాలు ఎప్పుడూ కూడా పూర్తిగా మండవు. దీనివల్ల గాల్లోకి మసిలాంటి మండని కర్బన రేణువులు విడుదలవుతాయి. ఈ రేణువులను మనం సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ ద్వారా చూసామనుకోండి, అవి ఈ విధంగా కనిపిస్తాయి. నిజానికి ఈ కర్బన రేణువులు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ ఇవి తెచ్చిపెట్టే ముప్పు చాలా పెద్దది. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైన కాలుష్యానికి కారకాలు. వీటి వల్ల తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు అంటే ఆస్తమా లాంటివి కూడా వస్తాయి. సరే, ఇప్పుడు మనం మరో పెద్ద సమస్య గురించి తెలుసుకుందాం. అదే అసంపూర్ణ దహనం, ఇన్కంప్లీట్ కంబషన్. అసంపూర్ణ దహనం అంటే ఇంధనం పూర్తిగా మండకపోవడం. ఈ విధంగా ఇంధనం పూర్తిగా మండనప్పుడు అది కార్బన్ మొనాక్సైడ్ అనే అత్యంత విషపూరితమైన వాయువును విడుదల చేస్తుంది. ఈ వాయువు మూసి ఉన్న గదుల్లో విడుదలైనట్లయితే చాలా ప్రమాదాన్ని కలగజేస్తుంది. ఉదాహరణకు, ఒక మూసి ఉన్న గదిలో బొగ్గును మండించామనుకోండి, ఆ బొగ్గు మండినప్పుడు ఇతర వాయువులతో పాటుగా కార్బన్ మొనాక్సైడ్ కూడా విడుదలయ్యి ఆ గది నిండా పేరుకుపోతుంది. ఈ విధంగా కార్బన్ మొనాక్సైడ్తో నిండినటువంటి గదిలో ఎవరైనా నిద్రిస్తున్నట్లయితే ఆ కార్బన్ మొనాక్సైడ్ వారి ప్రాణాలను కూడా తీసేయగలదు. ఎందుకంటే దీనికి ఎటువంటి వాసన ఉండదు. దీనివల్ల మనకు ఎలాంటి హెచ్చరిక లభించదు. కాబట్టి ఏమీ తెలియకుండానే ప్రాణాలు పోతాయి. అందుకే ఈ వాయువు చాలా భయంకరమైనది. సరే, ఇప్పుడు మనం చాలా రకాల ఇంధనాలు మండినప్పుడు విడుదలయ్యేటువంటి కార్బన్ డయాక్సైడ్ వల్ల కలిగే నష్టాలను గురించి తెలుసుకుందాం. మీరు ఈ వాయువును మనం నిత్యం ఊపిరి ద్వారా బయటకు వదిలే వాయువే కదా, కార్బన్ మొనాక్సైడ్ అంత విషపూరితమైనది కాదు కదా అని అనుకోవచ్చు. కానీ వాతావరణంలో ఈ కార్బన్ డయాక్సైడ్ స్థిరంగా ఎక్కువ అవుతూ పోతే అది గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం. ఇలా భూమి వేడెక్కడం వల్ల భూ వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఈ విధంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ధృవాల వద్ద మంచుగడ్డలు, హిమనీనదాలు కరిగిపోతాయి. దీనివల్ల సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. సరే, ఇప్పుడు మనం ఇంధనాలను మండించడం వల్ల విడుదలయ్యేటువంటి మరో రకమైన విషవాయువు గురించి తెలుసుకుందాం. దాని పేరే సల్ఫర్ డయాక్సైడ్. ఇది సల్ఫర్ మరియు ఆక్సిజన్ కలయికతో ఏర్పడేటువంటి సమ్మేళనం. దీన్ని మనం పీల్చినప్పుడు అది శ్వాసనాళాల్లో ఉండే తేమతో చర్యను జరిపి ఆమ్లాలను విడుదల చేయడం ద్వారా ఊపిరిని ఆడకుండా చేస్తుంది. అలాగే ఈ వాయువు లోహాలు మరియు ఇతర పదార్థాలను నెమ్మదిగా కరిగించడం లేదా పాడు చేయడం చేస్తుంది. అందుకే దీన్ని తీవ్రమైన క్షయకారి, కరోజివ్ వాయువు అని అంటారు. దీనితో పాటు పెట్రోల్ ఇంజిన్లు నైట్రోజన్ ఆక్సైడ్లను విడుదల చేస్తాయి. ఈ రెండు వాయువులు వర్షపు నీటితో కలిసినప్పుడు ఆమ్ల వర్షాలు అంటే యాసిడ్ రైన్స్ కురుస్తాయి. ఇవి చాలా హానికరమైనవి. వీటి వల్ల పంటలు, నేల, అలాగే చారిత్రక కట్టడాలకు కూడా నష్టం కలుగుతుంది. అందుకే ఈ మధ్య చాలామంది వాహనాల్లో పెట్రోల్, డీజిల్కి బదులుగా సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ను వాడుతున్నారు. ఎందుకంటే ఇది చాలా తక్కువ హానికర వాయువులను విడుదల చేసేటువంటి స్వచ్ఛమైనటువంటి ఇంధనం. సో, ఈ వీడియో ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇంధనాలు మన వంటకు, ప్రయాణాలకు, మన జీవన అవసరాలకు ఎంతో ఉపయోగపడుతున్నప్పటికీ వాటి వల్ల వచ్చే ఆరోగ్య అలాగే పర్యావరణ సమస్యలు చాలా తీవ్రమైనవి.
ఇంధనాలను మండించడం వల్ల విడుదలయ్యేటువంటి వాయువులు పర్యావరణ కాలుష్యం నుండి శ్వాసకోశ వ్యాధులు, గ్లోబల్ వార్మింగ్ వరకు చాలా నష్టాలను కలిగిస్తాయి. అంతేకాకుండా ఇంధనాల దహనం వల్ల నేలను, భవనాలను నాశనం చేసేటువంటి ఆమ్ల వర్షాలు కురుస్తాయి. అందుకే మనం బాధ్యతగా సిఎన్జి లేదా ఎల్పిజి వంటి క్లీనర్ ఫ్యూయల్స్ని వాడటం, అలాగే శక్తిని పొదుపు చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. మన కోసం, భవిష్యత్ తరాల కోసం మనం చేసేటువంటి చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మనం మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మన వంతు కృషిని చేద్దాం. ఆరోగ్యంగా ఉందాం. మన భావితరాలకు మెరుగైనటువంటి, సురక్షితమైనటువంటి భూమిని అందిద్దాం.